దయ్యం నా పక్కన నిలబడి నా చేతిని గట్టిగా పట్టుకుని తన బాడీ అంతా టచ్ చేపించుకుంటున్నాడు. నాకైతే అస్సలు నచ్చలేదది. నాకొక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నేను తనని తప్ప మరెవర్నీ అలా చూడలేదు. ఆ దయ్యం నాతో అలా బిహేవ్ చేసేసరికి నేను గట్టిగా అరిచి, ప్లీజ్ వెళ్ళిపో, నన్నేం చెయ్యొద్దు అని గట్టిగా అరుస్తున్నాను. ఏడుస్తున్నాను. ప్లీజ్ వెళ్ళిపో అని చాలాసేపు బతిమాలుకున్న తర్వాత ఏదో గోడ కూర్చివేసినట్టు ఒక మూలనకి వెళ్ళి అలాగే ఉండిపోయాడు. నైట్ అంతా తనొక మూలనకి వెళ్ళిపోయాక నేను కూడా నిద్రపోకుండా అంతే భయంగా తనని చూస్తూ ఉన్నాను. దుప్పటి మొత్తం కప్పుకున్నాను. కాని కళ్ళు తెరిచి దుప్పటిలోనుంచి చూస్తూనే ఉన్నాను. తనని ఎక్కడ నేను నిద్రపోతే ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో నైటంతా నేను నిద్రపోలేదు. తెల్లారింది. పొద్దున్నే లేచిన తర్వాత మమ్మతో చెప్పదామంటే ఎక్కడ కంగారు పడుతుందో అని చెప్పలేదు. అమ్మతో చెప్పదామంటే ఎక్కడ కంగారు పడుతుందో అని చెప్పలేదు. పోని నా బాయ్ ఫ్రెండ్తో షేర్ చేసుకుందామంటే తను ఊర్లో లేదు, పనిమీద హైదరాబాద్ వెళ్లాడు. నేను ఫోన్ చేసి చెప్తే పని వదిలేసి ఎక్కడొచ్చేస్తాడేమోనని అనుమానంతో నేను చెప్పలేదు. సరే, 2 డేస్ తర్వాత తను వస్తాడు కదా అని వచ్చాక షేర్ చేద్దాము అని ఆగాను. మార్నింగ్ నాకెక్కడా కనిపించలేదా దయ్యం. ఈవినింగ్ 6 అయింది. ఎక్కడా లేదు. మెల్లమెల్లగా కొంచెం భయం తగ్గింది నాకు. నేను పడుకునేటప్పుడు గదంతా చూశాను, కాని నాకెక్కడా కనిపించలేదు. మేము పడుకునేటప్పుడు ఏసీ వేసుకుంటాము. ఫ్యాన్ ఆఫ్ చేసే ఉంటుంది. ఇంకా ఆ దయ్యం ఎక్కడా కనిపించలేదు. అమ్మయ్యా అనుకుని అలా పైకి చూశాననంటే ఫ్యాన్ మీద కూర్చొనున్నాడు తను.